సిగ్గుపడద్దండి. ఎవడి అంటే ఏం చేద్దామని లేఖ రాస్తావా? లేఖ రాయటం ఏంటి? నీ కాగితాలు మీయా? ఆ కాగితాలు ఎవరి? ప్రజలే కదా. అంటే ప్రజల ఖర్చుతో కంటి తుడుపుగా మోడీ గారికి ఒక ఉత్తరం రాసామంటే చేరిందో లేదో చెత్తపుట్లో పడేసాడు ఎవడికి తెలుసు. ఇన్నిసార్లు మోడీ గారిని కలుస్తున్నావు, మీ అబ్బాయి కలుస్తున్నాడు. ఏమండి మా నాన్నకి చెప్పండి నన్ను ముఖ్యమంత్రి ఎక్కించండి అని మీ అబ్బాయి అడుక్కుంటాకి వెళ్తున్నాడు తప్పితే ఒక్కరోజన్నా ఈ మా రైతులకి గిట్టుబాటు ధర ఇవ్వండి, దిగుమతులు తగ్గించండి అని చెప్పిన డిమాండ్ చేశాడా అని అడుగుతున్నాను. మోడీ మమ్మల్ని వాటేసుకున్నాడు, మోడీ మా అబ్బాయిని ప్రేమించాడు, మా చిన్నబాబుని ప్రేమించాడు అని డబ్బాలు కొట్టుకోవడం తప్పితే మోడీని కలిసిన చంద్రబాబు గారి కొడుకు కోళ్ళలో మనవడు చంద్రబాబు మనవణ్ణి ఆడిచ్చిన మోడీ గారి టేబుల్ ఎక్కి చిందులేసిన చంద్రబాబు గారి మనవడు ఈ సందడి తప్పితే లోకేష్ వెళ్ళాడు, మోడీని నిలదీశాడు. మా రైతులకి గిట్టుబాటు ధర ఇవ్వకపోతే మీ ప్రభుత్వానికి మా మద్దతు వెనక్కి తీసుకుంటాము. ఎందుకంటే మమ్మల్ని ఎన్నుకున్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతాంగం ఓట్లతో ఓట్లతోనే మా ప్రభుత్వం గద్దెనెక్కాం. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. కాబట్టి మా రైతులకి గిట్టుబాటు ధర ఇవ్వకపోతే కనుక మీరు కల్పించకపోతే మా మద్దతును వెనక్కి తీసుకుంటామని ఒక్క రోజున్నా మాట్లాడి వచ్చాడా అని అడుగుతున్నాను. ఎంతసేపు మా నాన్న తప్పుకోమని చెప్పండి, నన్ను ఎక్కించమని చెప్పండి, మా నాన్న తక్కువమని చెప్పండి, పవన్ కళ్యాణ్కి చెప్పండి నేను ఎక్కుతానని చెప్పడానికి చెప్తే దేనికని చెప్తున్నా. ఎందుకు పుట్టపర్తిలో ఏమైనా అడిగారా? వైజాగ్లో అడిగారా?